మీరు ఈ రకంగా ఒక చోట కలుసుకుని మీ యొక్క పూర్వ అనుభవాలని మీ యొక్క స్నేహాన్ని ఈ రకంగా పంచుకుంటున్నందుకు మీ అందరి కృతజ్ఞతలు. మరి ఈ పాఠశాల మీకు విద్య నేర్పిన పాఠశాల కాబట్టి ఈ పాఠశాలలోనే ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మరి అదేవిధంగా మీరు కూడా ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మీ యొక్క ఉపాధ్యాయుల్ని గౌరవించడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మనం సామెత చెబుతారు, కన్న తల్లిని ఉన్న ఊరని, ఇట్లాంటి వాటిని మర్చిపోకూడదని. అట్లాగే పాఠశాలలో చదువుకున్నందుకు మీరు కూడా ఈ పాఠశాలకు ఎంతో కొంత సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మేము కూడా ఇట్లాంటి వాటిని ఇక్కడ 4 సంవత్సరాల నుంచి విద్యార్థుల్ని కలిసి ప్రోత్సహిస్తున్న కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోమని, మరి ఆ కార్యక్రమాల ద్వారా పాఠశాలకి మీకు తోచిన రీతిలో ఏదైనా బెంచెస్ కానీ అట్లాగే ఏదైనా సైకిల్ స్టాండ్ ఇట్లాంటి కొన్ని మీ యొక్క సహకారాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాం. అంతకుముందు ఒక బ్యాచ్ గుర్తులేదు, వాళ్ళు పాఠశాలకి 2 ర్యాకులు, ఐరన్ ర్యాకులు, ఒక బీరువా ఇట్లాంటివి అందించారు. అట్లాగే ఇంకా ఉల్లంగుంట వెంకటేశ్వరరావు గారు వాళ్ళ బ్యాచ్ 2 బ్యాచ్లు కలిసి ఒక 40 బెంచెస్ ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే మీకు కూడా మీ తరఫు నుంచి పాఠశాలకు ఏదన్నా సహాయం కావాలని కోరుకుంటున్నాం. దానిలో భాగంగా మీరు ఏదైనా సహాయం అందిస్తే మేము ఇక్కడ ఒక సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. మరి ఆ రకంగా మీరు దాని గురించి ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాం. వేదిక పైన సోదర ఉపాధ్యాయులు, సభనందున్న విద్యార్థులను, పెద్దలు, సహచరులు, 1941లో ఒక చోట ఉన్నాను. అక్కడి నుంచి 1962లో కార్మూరు గ్రామానికి వచ్చాను. (1979) నుంచి 86 వరకు ఇక్కడే ఈ ఇళ్ళలోనే
ఉన్నాను. మరి ఈ కాలంలో ఎన్నో మార్పులు జరిగాయి. జరిగింది. ఒక రకంగా చెబితే ఈ పాఠశాల మా సొంతం అనుకోవచ్చు. 62 నుంచి దాదాపు ఇప్పటి వరకు ఉన్నాను, ఇక ముందు కూడా ఉంటాను కారుమూరు గ్రామంలో. ఎక్కువగా నాకు అధికారం ఉంది, ఇక్కడ మాట్లాడటానికి అవకాశం ఉంది. మీ అందరికంటే నేనే పెద్దవాడిగా కారుమూరు గ్రామం నుంచి బహుశా ఉండి ఉంటాను. సంతోషం. ఇంకా మీ పిల్లలు భవిష్యత్తు వారిని కూడా ఉన్నతులుగా తీర్చిదిద్దితే మన పాఠశాల వారసులుగా మీకు ఉన్నత స్థానం ఉంటుంది. మేము ఇద్దరమే, మాకొక్కడు, అది పెంపుడు మా పిల్లవాడు రాంబాబు, అందరికీ తెలిసినవాడు. అన్నీ అతనికే. నేనంటే అతనే కాకుంటే నా కోరికకు అనుగుణంగా అతను పైకి రాలేదు విద్యార్థులు. అయితే ఇతర విషయాల్లో మాత్రం బహుశా అందరికంటే మెరుగ్గానే ఉండి ఉంటాడు అనుకుంటాను. లేనిది ఒకటే, అతనికి చదువుది ఒకటి. అనుకున్న స్థితిలో రాకపోయినందుకు, అన్ని అవకాశాలు ఉండి ఉపయోగించుకోలేనటువంటి స్థితిలో మరి అతను ఈనాడు బాధపడుతూ ఉండొచ్చు. దానికి ఇప్పటికీ నా బాధ. అతను ఉన్నత స్థితిలో ఉంటే నేను ఒక రకంగా మీ అందరంటే గొప్పవాడిని అయి ఉండేవాడిని. అది లేకపోవటం వల్ల నేను మీతో పాటే. మిత్రులారా, విద్య అందరికీ అవసరమే. ఉన్నత విలువలు కావాలి. ఉన్నత విలువలు ఉండబట్టి మేము ఆ స్టేజ్ మీద ఉండగలిగాం. మరి ఈ విధంగా ఇంత గొప్పగా మాట్లాడిన సభ ఇది. ఒకరికొకరు పలకరించుకున్నారు. మంది అనే బాధ లేకుండా నేను అక్కడ కూర్చున్నానంటే నిజంగా ఎంత సంతోషంగా ఉన్నాను. మీ అందరి సంతోషాలను ఎలా నేను పంచుకున్నాను. మరి ఇటువంటి సభలు మరి ఆర్గనైజేషన్ మాకు నిజంగా ఆతిథ్యం కూడా అంత గొప్పగా ఎక్కడ ఏ పాఠశాలలో ఇలా జరిగి ఉండదు. మిత్రులారా, మీ అందరికీ శుభాభినందనలు. ఈ సన్మానానికి జేజే. ఇంకా ఇటు గత ఈ పాఠశాలలో పనిచేసిన దావులు రాధాకృష్ణమూర్తి సైన్స్ బీఈడి అసిస్టెంట్గా ఉండి తదుపరి ప్రధానోపాధ్యాయుడిగా నలుగురుపాలెం నుండి రిటైర్ అయి ప్రస్తుతం కారుమూరు గ్రామనందు ఉంటున్నాను. మీ బడే మా ఇల్లు, మీ కేకే తరువాయి నేను ఇక్కడ వస్తా.
నా ఆశీస్సులు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలదూగాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మరి సోదరి ఉపాధ్యాయులందరికీ కూడా నా ధన్యవాదములు. ఇంకా అందరూ రాలేదు, అందరూ వస్తారు ఆశపడ్డాను. కుసుమ్ కుమార్ గారంటే, సుశీల గారంటే వాళ్ళు కూడా వస్తారనుకున్నా రాలేదు. మరి వచ్చిన వారికి కూడా నా ధన్యవాదములు. మరి చూడండి, గురువు అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని ఎంత చక్కటి శ్లోకాన్ని ఇచ్చారు. గురు భక్తితో మీరందరూ ఇటువంటి కార్యక్రమాలు చేసి మాకందరికి మహదానందాన్ని కలుగజేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. మీరు చిరకాలం శాంతి సౌఖ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ విరమిస్తున్నాను. తర్వాత పురుషోత్తం మాస్టర్, ప్రసాద్, రాంకోడసరావు, పిచ్చయ్య, నెక్స్ట్ రాంబాబు, గోవింద రాంబాబు పిలుస్తా. ఒకరినొకరు పరిచయం చేసుకొని యోగక్షేమం తెలుసుకొని మరి పాఠశాల కోణాలు కొట్టుకోవడం రకరకాలుగా అవన్నీ ఒకసారి గుర్తు చేసుకోవటం మనకు చాలా సంతోషకరమైన విషయం. నేను కొట్టడం అది ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే నేను పనిచేసిన 11 సంవత్సరాల కాలంలో కూడా ఒక నిబద్ధత కలిగి పనిచేశామని నేను ఇప్పుడు కూడా ఈ పల్లెటూరు హై స్కూల్ని ఎప్పుడు మర్చిపోను. నా సర్వీసులో 11 సంవత్సరాలు ఈ స్కూల్లో అసిస్టెంట్ గా పనిచేశానంటే మన చాలా మంది ఉపాధ్యాయులు మాస్టర్ అందరికి ఇష్టమైన మాస్టర్ గారు అంటే పురుషోత్తం మాస్టర్ గారు. కారణం ఏంటంటే క్రమశిక్షణ కోసం, మంచి విద్యాభ్యాసం కోసం ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ వాళ్ళని ఏ స్థాయిలో చదువుతున్నారు, ఏ స్థాయిలో చదవడం లేదు, వాళ్ళ యొక్క రెగ్యులర్ డిసిప్లిన్ ఎలా ఉంటుందో చెక్ చేయడం నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. అది నా వృత్తి ధర్మం అనుకో నేను విద్యార్థుల్ని దండించడం కూడా మరి నేను తప్పనుకోవడం లేదు. అయిపోయారు కాబట్టి వెంటనే గుర్తుపట్టలేకపోవచ్చు అనేదా మీరు భావించవచ్చు దాని గురించి. ఇక మీ పిల్లల్ని కూడా చక్కగా చదివించి మీరు ఏ స్థాయిలో పాఠశాలలో విద్యాభ్యాసం గావించారో మీకన్నా అభివృద్ధిలోకి తెచ్చుకోవాలని చెప్పి నేను బాగా ఆశపడుతూ ఉన్నాను. ఆ రకంగా దైవం మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ ఉన్నాను. మీ బిడ్డలకి అందరూ కూడా దీవెనలు కలిగిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా మరి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. నమకింకిణీక జ్ఞానామృతాయ జగనాయ దిగంబరాయ నందాత్మజాయ నమనీతంశే నమస్తే మాన్యశ్రీ మాననీయులు, గ్రామస్తులు,
సహోపాధ్యాయులు పెద్దలు జగన్మోహన్ రావు గారు పెద్ద మామూలు అసిస్టెంట్ వీళ్ళు గంట జగన్మోహన్ రావు గారు, వారి సోదరుడు జయసాబు గారికి పాపం శాంతి ముగించాలని ఆత్మశాంతి, సహోదరైనటువంటి బాలబాలికలు విద్యార్థులు అందరూ ఎవరినీ మర్చిపోకూడదు. ఎందుకంటే కావాలనే నేను పోయినప్పటి నుంచి వచ్చాను. 7 సంవత్సరాలు దాకా 9 సంవత్సరాలు పనిచేశాను. అసలు అన్ని ఉద్యోగాల్లో కల్లా ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైంది. ఎందుకంటే పగలు ఎక్కువ కాలం విద్యార్థులతోనే నేను ఉంటుంటాం. మీద నాగాల రామూర్తి గారు ఉన్నారు, ప్రెసిడెంట్ గారు, వరుణ్ గారు, సూర్య గారు, పాపరావు గారు ఉన్నారు. వాళ్ళందరికీ 3 పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు. సనత్ కుమార్ వేరే సనత్ భవనవరా ఇది ఎక్కడ మేషమ్మ మన ఊళ్ళో మన పిల్లలు ఏ రాయమనే స్థితిలో మేము లేము. ఆయన తెలుగు మేషాలు ఏరా భవనం. కాబట్టి ఆత్మవిశ్వాసం చాలా గొప్పదండి. విద్యార్థి దశ ఉపాధ్యాయుడికి గొప్ప. అందుకనే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయ వృత్తి ఎన్నుకున్నారు. ఈ వృత్తి చాలా గొప్పదండి. ఎందుకంటే పిల్లలు ఒకటి పుత్రులు, రెండోది మీరు విద్యార్థి పుత్రులు. అటువంటిది మిమ్మల్ని మర్చిపోవడానికి వీలేదు. ఇక్కడ దాదాపు సాగు విద్యార్థులు నాకు 70% పిల్లలు తెలుసు, కానీ 30% నేను మర్చిపోయినా. ఎందుకంటే సాంఘిక రీత్యా, శారీరక రీత్యా, మరి ఆహార అలవాటు రీత్యా కొంతమంది వయోరూప లావణ్యాలు పెంచుతుంటాయి, తగ్గుతుంటాయి. అందువల్ల గుర్తుపట్టడం ఏమనుకోవద్దు. ఈ మధ్య మేము ఒక ఆధ్యాత్మిక, నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి గణవరం ఇచ్చాము, హ్యాపీ. ఇదో 3 పిల్లలు, పెద్ద పిల్లవాడు కృష్ణదేవరాయలు, నాగార్జున కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ మేనేజర్ భూపాల్. రెండో అబ్బాయి మారుతి రంగబాబు, షిప్పింగ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్. సుఖంగా ఉన్నారు, మీరు సుఖంగా ఉన్నారు. కానీ ఈ ఏజ్ లో నేను ఏం చేద్దానని సంకల్పంతో మా ఊళ్ళో, అంటే అప్రస్తుతంగా ప్రస్తుతం చెప్పాలి, చెప్తే నాకు ఆనందం, మీకు ఆనందం. ఒక పిల్లలు ఏదైనా 150 సంవత్సరాల విగ్రహం పెట్టాను, తాండవ కృష్ణ విగ్రహం పిల్లలు. అది పెట్టిన తర్వాత 4 ఏళ్ళకి సంతాన గోపాలం అయింది అని మన వాళ్ళు మునివనవాళ్ళు. మా ఊళ్ళో అన్ని ఊళ్ళో మందిరాలు ఉన్నాయి, మా ఊళ్ళో ఏ మందిరం లేదు. భగవంతుడు ఎట్లాగో నేను న్యాయం చేద్దామని అప్పుడు మంత్రాలు ఇక్కడి నుంచే వెళ్ళాను. మంత్రాలు 2 సంఘం 53లో పనిచేసి నేను 6 సంవత్సరాలు దాకా 60 ఏళ్ళు నిన్న వాడు ఇట్లా సన్మానం చేశారు. వాడు ఎస్పీఎల్ నేను 8th క్లాసు, 10th క్లాస్ అయినా సరే ఏరానే ఉన్నా. నాకంత దర్జా, గర్వం, దర్పవాదం ఉండేది. ఇప్పటికే ఉంది, ఏం పర్వాలేదు. అందులో ఇందుకు రాగా ఎలా చిన్న భవనా అటువంటిది మాకు భగవంతుడు ఇచ్చిన వరం అండి. ఆ వరానికి సర్వదా కృతజ్ఞం. అటువంటి కార్యక్రమం అంటే ఆ కార్యక్రమంలోనే హైదరాబాద్ వెళ్ళారు. మందవసం సంధ్యని శ్రీరామ గారి కూతురు ఆ ఊళ్ళో పలహారం పెట్టింది చేయడంగానే బండేసుకొచ్చిన మళ్ళీ బస్సు ఎక్కించి మేషాలు మీరు ఒక్కరు బాధపడతారు. ఎవరి మనం పెట్టి పెట్టామంటుంది, మా అన్నం మీద మేనత పిల్లగా మేనమా పిల్లగా దాచి పెట్టాము. డబ్బులు 4 లక్షల రూపాయలు పిల్లలు బాగు చేశారు. ఒక్క సినిమాలోనే 80,000 వచ్చాయి. 9th 10th జ్ఞానంలో 1 లక్ష రూపాయలు ఇచ్చిన అబ్బాయి. నా స్టూడెంట్ కాదు, నా స్టూడెంట్కి దగ్గర బంధువు. ఈ వయసులో మీరు తిరుగుతున్నారు. ఇప్పుడు ఆ పుస్తకం అంతా బుక్లెట్ తెచ్చానండి. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఆ విద్యార్థి ఉపాధ్యాయులకు ఉండేటువంటి సంబంధం చాలా గొప్ప. అమెరికాలో తెలుగు మాట్లాడాను నేను. మా కుగ్రామ మా నగరం దగ్గర పల్లెటూరు అగ్రహారం 40 మంది ఇళ్ళు, 2 ఇళ్ళు మాదండి. అయినా సరే ఎటువంటి భయమూ లేదు. అట్లాగే ఆ లక్ష్మణి పిల్లవాడితో మండపం పూర్తి మండపం అట్లాగే రోజుల్లో ఆ జాగరముడి ఉపన్యాసం సన్మాన కార్యక్రమంతో మండపం పూర్తి. ఆ పక్కనే టేకు మొక్కలు వేసాం, కొబ్బరి మొక్కలు వేసాము. అందుకని వారంభంలో నుంచి మన పిల్లలు తర్వాత అందరూ ఏమండి సన్మాన కార్యక్రమం మొదలవుతుంది, మీరు రండి, పలానా డేట్ నిర్ణయించాం, చిన్న వస్తావా అయ్యా వస్తున్నాడు రండి చెప్పేవట్లా. ఎందుకంటే 10 మంది యొక్క సహాయం ఉంటే అందరి యొక్క నుంచి అందరి పేర్లు కూడా కంప్యూటర్ చేసి లోపల అంటిస్తున్నాను. కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఇటువంటి సంబంధించారంటే మీ అందరికీ మనసా వాచ కర్మణ కృతజ్ఞుని. సర్వే జనా సుఖినో భవంతు. ఇయం విద్యాశాల నయ వినయశాల సుశాల విజేతాం. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాయ భవంతు. మహాంతం.
పాఠాలు చెప్పాలా లేకపోతే ఈ సభకు సంబంధించిన విషయాలు చెప్పాలా అర్థం కావట్లేదు. ఇంతకు ముందు నా సోదర ఉపాధ్యాయులు ఏ విషయాలైతే మీ సమక్షంలో మీకు చెప్పారో వాటన్నిటితోనూ నేను ఏకీభవిస్తూ మీ అందరికీ శుభాశీస్సులు చెప్తూ పదే ఇక ముందు కాలంలో కూడా మీరు ఏదో ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకొని నలుగురు కలుసుకోవటానికి ఒకరికొకరు మీ కుటుంబ క్షేమాలు ఇవి చెప్పుకోవటానికి అవకాశాలు దొరుకుతాయి. నాకు ఈ రకంగా మీరు సన్మానించినందుకు మరీ మీకు శుభాశీస్సులు తెలియజేస్తూ కృషి చేస్తున్నవారు, అదేవిధంగా సీతారామయ్య, జానీ మాతో కలిసి పనిచేసిన మరి మీరందరూ కూడా తల్లిదండ్రులు బాగా చూసుకుంటూ ఉండుంటారు. మరి టీచర్స్ ని ఇంత చక్కగా గౌరవిస్తున్నారు. అదేవిధంగా మీ పిల్లల్ని మంచి భవిష్యత్తు కలిగినటువంటి వాళ్ళుగా రూపుదిద్దాల్సినటువంటి బాధ్యత మీది. అదేవిధంగా అమ్మాయిలు కూడా మీరు మీ అదే బండికి 2 చక్రాల్లాగా మీరు చక్కగా మీ పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చి నవ సమాజానికి పునాదులు వేయండి. థ్యాంక్ యూ మేడం. తర్వాత అలాంటి వ్యక్తి మనకు ఇప్పుడు ఆర్గనైజరింగ్ అన్ని ఏదైనా కానీ వ్యక్తిగతంగా కానీ అంతా మంచివాడు శ్రీరామయ్య గారు. ఇందా నుంచి మేము ఊళ్ళో ఉండి పౌడతం బాగోదని మేము పోవట్లేదు, మీరు కూడా మాకు చిన్న సత్కారం చేస్తాం. స్థాపించారు. ఇక్కడ ఈ స్థాపనకి ముఖ్య కారకులు ఎడం చెన్నయ్య గారు, ఏజల్ రాజబాబాయ్ గారు. వారు లేకపోతే ఇంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళు కాదనుకుంటున్నాను నేను. అప్పుడు చదువుకోవాలంటే సూర్యపల్లి కానీ పెద్దపల్లివారు గారు వెళ్ళాలి. వెళ్ళలేక 100 మంది మానేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ స్కూల్ పెడతానికి చాలా కష్టపడ్డారు వారు ఇద్దరు. వాళ్ళ దయ వల్ల ఎంతమంది చదువుకుంటున్నారంటే చాలా గొప్పతనం, లేకపోతే ఇది కాదు. మీకు సన్మానం చేసినందుకు మీ అందరికీ నాకు నమస్కారం. జానీ గారు
స్కూల్లో చదవలేదు. ఈ 2-3 గ్రామాల పెద్దలు ఈ పిల్లలు ఇక్కడ స్కూల్ పెడితే చదువుకుంటారని ఈ 2-3 గ్రామాల పెద్దలు కలిసి స్కూల్ పెట్టారు. వాళ్ళు చేయగలిగినది వాళ్ళు చేశారు. వాళ్ళు ఆ రోజున ఏదైతే ఆశించి ఇక్కడ స్కూల్ స్థాపించారో ఎన్ని కష్టాలైనా అది ఇవాళ కాలంలో ఉపయోగపడింది ఈ పిల్లలు వృద్ధిలోకి రావడానికి అనేది మా భావన. నేను చేసింది చాలా తక్కువ ఈ స్కూల్కి. మా పెద్దలు ఈ 2-3 గ్రామాల పెద్దలు చేసింది ఎక్కువ. కాకపోతే ఏంటంటే మేము వచ్చిన కాడి నుంచి జిల్లా పరిషత్ స్కూల్ కాబట్టి మేము చేసేది చాలా తక్కువ. కాకపోతే తోడుగా ఏదైనా మాట సహాయంగా ఈ టీచర్స్ ఏదైనా అవసరం అయినా లేదా ఏదైనా కన్స్ట్రక్షన్ మంచి చెడు వ్యవహారం ఏదైనా వచ్చినా మా సహాయ సహకారాలు అందిస్తానే ఉన్నాం. ఆ దానికి నాకు ఇంత సన్మానం చేయాల్సినంత అవసరం ఉందని నేను భావించట్లేదు. వాళ్ళ అభిమానంతో చేశారు. నేను కృతజ్ఞుడిని ఆ విషయంలో. ఎందుకంటే నేను చేసించాను తక్కువ ఈ స్కూల్. కాకపోతే ఈ స్కూల్లో చదవలేదు, కానీ నేనంతా సూర్యపల్లిలో చదువుకున్నాను. ఈ స్కూల్లో ఉన్న టీచర్లు అందరినీ నేను టీచర్లుగానే భావించేవాడిని. ఎందుకంటే వస్తా ఉండేవాడిని, ఈ పక్కన మిల్లు రైస్ మిల్ చేసుకుంటూ ఉండేవాడిని. ఏ పంపు బాగాలేదన్నా బాగు చేయడానికి వస్తా ఉండేవాడిని, బాగు చేస్తా ఉండేవాడిని. అట్లాగే టీచర్లు ఇప్పుడు బేబీ టీచర్ అంటామా, చిన్నపిల్లలాగా వచ్చింది స్కూల్లో టీచర్గా. ఈమెంటి టీచర్ అనుకునేవాడిని నేను. యాక్చువల్గా ఆమె గారికి వివాహం కూడా ఇక్కడ ఉన్నక్కడే జరిగినట్టుంది. మా పిల్లలు 10th వచ్చినాక నేను తీసుకెళ్ళి ఆమె గారు భర్త దగ్గర ప్రైవేట్ చెప్పించుకునేవాడిని. మా పిల్లలిద్దరికి ఇంగ్లీష్ చెప్పండి మాస్టర్ అని ఆమె భర్త గారే నా పిల్లలకి ఇంగ్లీష్ చెప్పేవాడు. ఊళ్ళో ఉండేవారు మా ఊర్లోనే. ఆమె కూడా ఇప్పుడు కూడా మా టీచర్ గారనే పిలుస్తుంటాం. యాక్చువల్గా పురుషోత్తం గారు కానీ వీళ్ళు కానీ ఈ టీచర్లు అందరూ మా టీచర్ లాగా. నాకు ఎప్పుడు చదువు చెప్పలేదు, అయినా నేను టీచర్లుగానే భావిస్తా. ఈ స్కూల్లో పనిచేసినాను అంతా. ఎందుకంటే ఆ స్కూల్కి మాకు ఆ అటాచ్మెంట్ ఉంది. అది మా ఓపుకున్న మాది. మేము 62 ఏళ్ళకి వచ్చాం. ఈ శేష జీవితం ఏదైనా 10 ఏళ్ళు అట్టాగే సాగితే ఏదైనా మంచి చెడు స్కూల్ దగ్గరికి వచ్చి ఏదైనా అవసరం అంటే ఒక పూట నుంచునే పరిస్థితే. కానీ యాక్చువల్గా మనం చేసింది చాలా తక్కువ. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలే దీనికి నిలబెట్టుకున్నారు. ఏదో గవర్నమెంట్ సహాయం అది ఇది ఈ స్థాయికి వచ్చింది. దాని మూలాన ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పిల్లలు వృద్ధిలోకి వెళ్ళారు. అది సంతోషదాయకం. ఇంకా వృద్ధిలోకి వెళ్ళే పిల్లలు ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ఇంగ్లీష్ మీడియంలో పిల్ల ఓ బలహీన వర్గాల పిల్లలే. ముస్లిమ్స్ పిల్లలు 9.7 వచ్చింది ఇంగ్లీష్ మీడియంలో. మరి అదే మా మనవల్ని 25,000-30,000 పెట్టి చదివిస్తుంటే మాకు అందట్లేదు ఆ అదృష్టం. ఆ 9.7 అక్కడ మాకు రావటం కష్టంగా ఉంది. ఈ జిల్లా పరిషత్ స్కూల్లో ఈ టీచర్లు వీళ్ళు కృషి చేసి చేస్తున్నారు. అది కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అంత ఖర్చు పడాల్సిన అవసరం లేదు. ఖర్చు పడకుండానే ఇట్లాంటి స్కూల్లో చదివించుకునే వెసులుబాటు ఉంది. వాళ్ళకు అవకాశాలు కూడా పెంచున్నాయి. జిల్లా పరిషత్ స్కూల్లో చదివించుకుంటే ఏదో ఉన్నాడు వెళ్తున్నాడనే వాడేమంటే పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇదంతా గమనించుకోవాలని చెప్పి నాకు ఈ సన్మానం చేసిన పిల్లలందరినీ, వీళ్ళంతా స్నేహభావంతోనే ఉంటారు. ఇక్కడే ఉండేవాళ్ళం కాబట్టి వీళ్ళందరికి పరిచయం. నేనేం మారలేదు. వెయిట్ కానీ ఇంకోటి కానీ పిల్లలు మారారు, కానీ నేను అట్లాగే ఉన్నాను. 70లో ఇవాళ కూడా అట్లా. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకొక అమ్మాయి 8.2 వచ్చింది. ఈ రకంగా మరి ఇక్కడ కూడా మంచి విద్య ఉందని మీరందరూ ఆలోచించి పాఠశాలలో మీ పిల్లల్ని కూడా చేర్పించే అవకాశం ఉన్నంత వరకు పాఠశాలని, మన పాఠశాలను ఎక్కడి నుంచి పోకుండా అభివృద్ధి చేసుకోవటానికి మనం అందరం కలిసి కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ సన్మానం చేసినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అందంగా, విందుగా, పసందుగా, హృదయాలకు హత్తుకునే విధంగా పూర్వ స్మృతులను గుర్తు తెచ్చుకుంటూ ఏర్పాటు చేసినటువంటి రమ్యమైనటువంటి ఈ కార్యక్రమానికి రూపకర్తలైనటువంటి నాకు తెలిసిన పేర్లు ముఖ్యంగా ప్రకాశం, అలాగే